తేదీన దావులూరి శాంతమ్మ పెద్దపల్లకలూరు నివాసి ఆమె తమ కొడుకైన దావులూరి ప్రసన్న కుమార్ కనిపించలేదని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇయ్యగా సదరు రిపోర్ట్ ని నల్లపాడు పోలీసులు మ్యాన్ మిస్సింగ్ గా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. ఈ దర్యాప్తులో భాగంగా 17/8/2026 తేదీన తురకపాలెం ఎకో పార్కు సమీపంలో జన చైతన్య ఫ్లాట్లలో ఒక శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టుంటారు. ఆ శవానికి మృతుని తల్లి అయిన దావులూరి శాంతమ్మ చూసి కాళ్లను బట్టి శవం మీద ఉన్న గుడ్డలను బట్టి అవి ఆ శవాన్ని తన కుమారుడైన ప్రసన్నగా గుర్తిస్తుంది. దీని తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ కేసులో 13/8/2026 తేదీన కాకట్లపూరి నాగేశ్వరరావు అలియాస్ బుల్లయ్య అనే అతను మృతుడిని సాయంత్రం 8:30 గంటలకు ఫోన్ చేసి తన వద్దకు పిలిపించుకొని తన యొక్క స్కూటీ మీద ఎక్కించుకొని చిలకలూరుపేటకు రూట్ లో వై జంక్షన్ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ తన అన్నయ్యన కాకట్ల వెంకటయ్య అలియాస్ పులిని తీసుకుని ముగ్గురు కలిసి స్కూటీ మీద బయలుదేరి తులకపాలెం దగ్గర ఎకో పార్క్ దగ్గర జనచైతన్య ఫ్లాట్ లోకి తీసుకుని వెళ్లి అక్కడ మృతుని బాగా మద్యం సేవింపజేసి అతన్ని తల మీద బండరాయి పెట్టి కొట్టి ఓది చంపేసి ఆ స్కూటీలో ఉన్న పెట్రోల్ తీసుకుని తగలబెట్టారు. దీనికి మోటివ్ ఏంటంటే కాకట్లపూరి బుల్లయ్య అలియాస్ నాగేశ్వరరావు ఇతను తురకపాలెంలో చెందిన ఒక మహిళతోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అదే మహిళతోటి చనిపోయిన దావులూరి ప్రసన్న వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో అతను ఏ విధంగా చంపాలనే ఉద్దేశంతో తన అన్నయ్యన వెంకటయ్య సహాయం తీసుకుని ఈ యొక్క పథక ప్రకారం రచించి ఈ యొక్క హత్య చేస్తారు.